హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు మార్నింగ్ లేవగానే సామాన్లు చూసారు ఎన్ని ఉన్నాయో సర్దడానికి. మార్నింగ్ లేచి సామాన్లన్నీ సర్దేశానండి. తర్వాత ఏమో స్టవ్ క్లీన్ చేసుకొని పాలు పెట్టాను. అంటే మార్నింగ్ లేవగానే పాలు మరగబెట్టుకుంటానమాట. ఆ తర్వాత టిఫిన్ కోసం వరినూకను పెసరపప్పు కలిపి ఉప్మా చేస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే పెసరపప్పు వేసుకుంటాం కదా, చలవ చేస్తుంది, కమ్మదనం కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి, అలా ఇది చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని ప్యాన్లోని కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లమును, ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి చిన్నగా తరుక్కొని. అది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చండి వరినూకను పెసరపప్పు. లేదంటే నేను ఎలా తీసుకున్నానంటే ఇప్పుడు 2 గ్లాసెస్ వరినూక తీసుకున్నాను, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అప్పుడు 3 గ్లాసెస్ అయ్యాయి కదండి టోటల్. 3 అంటే 1:2 రేషియోలో అనమాట. 3 కదా, 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ బాగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపు అంతాను, ఆ తర్వాత మనం 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ బాగా తెల్లుతుంది కదండి, అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఏంటంటే అది ఈ నూక ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి, వరి నూకను పెసరపప్పు, అది అందులో వేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి చెయ్యండి. అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే తప్పులేదు కదా. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా వేరే టేస్ట్ తిన్నాము అన్న ఫీల్ కలుగుతుంది కదండి. సో అందుకని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఉప్మా మాత్రం. ఇక్కడ లైట్ ఆగిపోయింది, అందుకని కొంచెం డార్క్గా కనిపిస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇది మనకి బాగా తెల్లుతుంది అనమాట వాటర్ వేసాక. అంటే కొంచెం బాగా మరగాలన్నమాట వాటర్ అనేది. మనకి బబుల్స్లా వచ్చాయనుకోండి, అప్పుడు మనకి అదొక ఇండికేషన్ అనమాట. అప్పుడు మనం రెడీ చేసుకున్న నూక వేసేసుకోవాలన్నమాట. నూక వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మనకి నెయ్యి కావాలి, నెయ్యి ఫ్లేవర్ ఇష్టం అన్న వాళ్ళైతే మాత్రం కొంచెం నెయ్యి వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. దీన్ని కూడా మనం మోడిఫికేషన్ చేసుకుంటా, అంటే కొంచెం మిరియాలు, కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు సింపుల్గా చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత వాటర్ వేసి సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట, బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే. తర్వాత టీ తాగాము. చాయ్ అయిపోయిన తర్వాత లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఏం చేద్దామా. ఈ ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే వస్తే చాలండి, ఏంటి నాన్ వెజ్ వండాలా అనేసి ఆ డైలమాతో అయిపోతుందండి డే అంతాను. సో లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. చికెన్ తీసుకొచ్చారు, దమ్ బిర్యానీ చేద్దామని. ఆ తర్వాత నిన్నంతా డే అంతా బాగా అప్సెట్ అయిపోయిందండి. అంటే మీకు తెలిసే ఉంటుంది, విజయనగరం లోకల్ వాళ్ళైతే ఒక అబ్బాయి ఇంకిద్దరు అబ్బాయిని సేవ్ చేయడం కోసం వాటర్లో పడిపోయి వాళ్ళు కనిపించకుండా పోయారంట, అంటే చనిపోయారండి. చాలా బాధ అనిపించింది ఆ ఇన్సిడెంట్ మాత్రం చూసి. చాలా చాలా ఫీల్ అయ్యామండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే పిల్లలు ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల వాళ్ళని మనం కోల్పోయే పరిస్థితి వస్తుందండి. సో అందుకని ఏంటంటే ఇది పేరెంట్స్ తప్పు కాదండి. ఆ పిల్లలు తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి. అసలు అలా వెళ్ళకుండా చక్కగా తను ఉంటే ఈ టైంకి తను బ్రతికే ఉండేవాడేమోనండి. అదేంటంటే పిల్లలు ఆడుకుంటున్నారులే అనేసి తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ ఈ పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారండి. ఈ చేతిలో బైక్స్ అవి ఉండడం, వాళ్ళు నచ్చిన దగ్గరికి వెళ్ళడం, ఎవరు చూడరు కదండి అక్కడ ఏం జరుగుతుందన్నది. అది తల్లిదండ్రుల దగ్గరలో ఉంటే మాత్రం చూసుకుంటారు కదండి.
ఇప్పుడు ఆ తల్లికి, ఆ తండ్రికి ఎంత బాధండి. చాలా చాలా బాధ. అది చూసి మాత్రం నా మనసు చాలా బాధ అనిపించిందండి. సో, ఇప్పుడేంటంటే చికెన్ తీసుకున్నానండి. చికెన్ మంచిగా కడిగేసి మ్యారినేట్ చేశాననమాట. ఎలా అంటే ఫస్ట్ కొంచెం పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి. దాంతో పాటు కొంచెం కర్డ్ కూడా వేసుకుంటే బావుంటది. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటామో అంత టెండర్‌గా కుక్ అవుతది. తర్వాత టేస్టీ కూడా వస్తదండి. ఈ పీస్ అనేది కూడా చాలా బావుంటది. సో, నేనేంటంటే ఇది మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. తర్వాత మిగతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. అనుకుంటాం గానీ దమ్ బిర్యానీ పెద్ద ప్రాసెస్ అని. కానీ బావుంటదండి. సింపుల్‌గానే చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ప్రాసెస్ అవుతది. కానీ కొంచెం అయితే నార్మల్‌గా చేసేసుకోవచ్చండి. ఏదైనా ప్రొసీజర్ ఒకటే. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రిపేర్ చేసి అందులో కలుపుకొని మనం ఒక లిడ్ పెట్టుకొని మినిమమ్ 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటదండి. ఎందుకంటే ఈ పీసెస్‌కన్నిటికి మంచిగా ఈ మసాలా అంతా పట్టడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బావుంటదండి. ఇలా ట్రై చేయండి. మనం బిర్యానీకనే కాదు, మనం జాయింట్స్ అవి చేసుకుంటాం కదా! అప్పుడు కూడా ఇలాగే మనం మ్యారినేట్ చేసుకొని మినిమమ్ 1 అవర్ కాకపోయినా సరే, మనం నైట్ మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ కుక్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఆఫ్టర్‌నూన్‌కి కావాలంటే మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ మనం చేసుకోవచ్చనమాట. సో, మన పాసిబిలిటీస్ బట్టి. తర్వాత ఏంటంటే, ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. దమ్ బిర్యానీలోని టేస్ట్ అనేది మంచిగా ఇచ్చేది బ్రౌన్ ఆనియన్సేనండి. కొంచెం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నేనేంటంటే ఆనియన్స్ చాప్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ మనం బాగా వేగిపోయిన తర్వాత టిష్యూలోకి తీసుకోవాలి. సో, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ ఏంటంటే కలర్ చేంజ్ అవ్వాలి. మనకి స్మెల్ తెలుస్తది. బ్రౌన్ అంటే ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్‌లో చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్‌లో టిష్యూ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇవి బాగా మనకి స్మెల్ వస్తది తెలిసిపోతుందండి బ్రౌన్ ఆనియన్స్ అయిపోయాయి చూసారా? కలర్ అలా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతే మనం తీసుకోవచ్చనమాట పక్కకి. పక్కకి తీసుకొని మనం ఉంచుకోవాలనమాట. మనం ముందుగా ఈ ప్రిపరేషన్స్ అన్నీ ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడం, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఆ తర్వాత బాస్మతి రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ రెడీ చేసుకుంటే బిర్యానీ చేయడం ఎంతసేపండి? చాలా ఫాస్ట్‌గా చేసేయవచ్చు. ఆహ్, ఈ సమ్మర్‌లోననేది మనం ఏంటంటే ఎక్కువసేపు కిచెన్‌లో టైం స్పెండ్ చేయలేమండి. ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉందండి. అస్సలు మరి చెప్పలేకపోతున్నామండి అంత వేడిగా అసలు భరించలేకపోతున్నామండి. ఎందుకంటే ఏసీలో ఉంటే గానీ మనం ఉండలేకపోతున్నామండి. కానీ ఈ టైంలోని చిన్నపిల్లలు, ఈ ముసలివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మంచిగా లిక్విడ్స్ అవి తీసుకుంటూ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకుంటూ ఉండండి. తర్వాత ఎక్కువ ఎండలోకి కూడా వెళ్ళకండి. మనకి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే వెళ్ళడం తప్ప, ఏ వర్క్స్ ఉన్నా సరే ఎండెక్కక ముందు చేసుకోండి. లేకపోతే ఈవినింగ్ టైంలో చేసుకోండి తప్ప, ఎండలో మాత్రం ఎవ్వరూ బయటికి వెళ్ళకండి. చాలా ఘోరంగా ఉన్నాయండి ఎండలు మాత్రం. ఈ మొత్తం స్వెట్ అంతా పోయి మన బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుందండి. అసలు ఎంత వాటర్ తాగినా అసలు ఉండడం లేదండి. ఎందుకంటే మొత్తం అంతా స్వెట్ రూపంలో బయటకొచ్చేస్తుంది. అస్సలు కిచెన్‌లో అయితే ఉండలేకపోతున్నాను. నిజంగా ఈ ఆడవాళ్ళందరికీ జోహారండి. వంట చేసుకొని కిచెన్‌లో ఉండడం మాత్రం. దానికి తోడు మళ్ళీ ఎవరైతే కుకింగ్ సర్వ్ చేస్తారు చూసారా హోటల్స్‌లో వాళ్ళకి కూడా నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఇంత వేడిలోని వాళ్ళంతా సహనంగా చేయడం అంటే చాలా గ్రేట్ అండి నిజంగానే. ఈ బ్రౌన్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నానండి. మా ఇంట్లో ఏంటంటే బిర్యానీ చేస్తే తప్పకుండా గ్రేవీ ఉండాలండి. సో, అందుకని కొంచెం కర్రీ కూడా చేస్తున్నాను. ఈ ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని మసాలా అంతా రెడీగా ఉందనమాట. మసాలాలో ఏం లేదు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, హోల్ గరం మసాలా పేస్ట్ చేస్తాననమాట. ఆ పేస్ట్‌ని బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ చికెన్‌కి నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి రొటీన్‌గా వేస్తాను కదా! అవి వేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఈ మసాలా బాగా వేగిపోయిన తర్వాత మనం చికెన్ వేసుకొని చికెన్ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకుంటే చికెన్ కర్రీ అయితే ఈజీగా అయిపోతుందండి.
కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే మేమైతే బిర్యానీ తినేస్తాం కానీ ఆహ్, మా హస్బెండ్‌కి గ్రేవీ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలండి. సో, తన కోసం చేస్తున్నాననమాట. తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ ఏస్తున్నాను. పీసెస్ అనేవి కొంచెం మంచిగా టెండర్‌గా కుక్ అవుతాయి కదా ఈరోజైతే అనేసి. కుకింగ్ మాత్రం చాలా అన్నీ సెట్ అయ్యాయండి. చికెన్ కర్రీ అలాగే ఉందండి. బిర్యానీ కూడా ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒక్కొక్కసారి అలా సెట్ అయిపోతదండి. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అది మాత్రం. ఆ తర్వాత చికెన్ కర్రీ కోసం అంతా అయిపోయిందనమాట. సో, అదేంటంటే సిమ్‌లో పెట్టుకొని మనం పీసెస్ మంచిగా టెండర్‌గా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రొసెసర్ బిర్యానీకి. ఆల్రెడీ అన్నీ రెడీ చేసేసుకున్నాను కదండీ. చికెన్ అది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. సో, దానికి కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. అంటే కర్రీ అయిపోయింది కదా, మనం బిర్యానీ వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది కదా అనేసి చికెన్ ముందు కుక్ చేసుకొని తర్వాత బిర్యానీ చేద్దామనండి. హ్మ్. తర్వాత ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అందుకని కొత్తిమీర వేసాననమాట. ఫ్రెష్‌గా తీసుకొచ్చారు కొత్తిమీరి. ఏంటోనండి కొత్తిమీర వేస్తే మాత్రం మంచి అరోమా వస్తదండి మసాలాలోని. ఏ కర్రీకైనా కొత్తిమీర వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటదండి. ఏంటో మరి అది తెలీదు గానండి. కొత్తిమీర వేసుకుంటే మాత్రం అరోమా వల్లో ఏంటో టేస్ట్ మాత్రం భలే ఎన్హాన్స్ అవుతదండి. ఆల్మోస్ట్ ఆల్ చికెన్ కర్రీ అయితే ఒక 80% కంప్లీట్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ప్రొసీజర్ బిర్యానీ. బిర్యానీ కోసం నేను ఆల్రెడీ బాస్మతి రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకో పక్కనేమో స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని ఈ మన బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదండీ! ఈ లీవ్స్ వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం గీ వేసుకొని సాల్ట్ వేసుకొని మనం ఈ వాటర్‌ని మంచిగా తెల్లనివ్వాలంటే బాయిల్ అవుతూ ఉండాలనమాట. మంచిగా బాయిల్ అవుతుంటే ఈ గీ ఎందుకు వేసానంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనకి పొడి పొడిగా వస్తదండి. అంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా చక్కగా పొడి పొడిగా వస్తదనేసి గీ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. గీ అంటే మంచి అరోమా వస్తది కదా, అందుకనేసి గీ వేసానండి. మీరు ఇలాగే చేసుకుంటారండి? ఇదైతే నేను ఇలా చేస్తానండి. అంటే నేను ఎక్కడో చూసిందే. నా ఓన్ ప్రిపరేషన్ ఏం కాదు. అంటే నా స్టైల్, నా వే ఆఫ్ కుకింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో, కొంచెం క్వాంటిటీయే చేస్తున్నానండి. ఎక్కువ చెయ్యట్లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు తిని మళ్ళీ నైట్‌కి తినడం అంటే ఇష్టపడరండి. సో, అందుకని కొంచెం క్వాంటిటీయే చేస్తాననమాట. ఎందుకండి ఎక్కువ ఎక్కువ చేసేసుకోవడం, పడేసుకోవడం. దానికన్నా ఎంత కావాలో అంత చేసుకుంటే మంచిది కదండీ. ఏది ఊరికనే రాదు కదండీ. లలిత జ్యువెలరీస్ అతను చెప్తారు కదా మనకి. సో, అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఎంత కావాలంటే అంతే చేసుకుందామండి. ఎక్కువ ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసి పారేసే కన్నా. సో, నేనైతే అదే ఫాలో అవుతానండి. ఇంతకుముందైతే ఎక్కువ ఎక్కువ చేసి పడేసేదాన్ననమాట. అప్పుడు అంతగా తెలీదు. సో, ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాననమాట. కొంచెం రియలైజేషన్ అయింది. సో, కొంచెమే చేశాను. కొంచెం క్వాంటిటీలోనే చేశాననమాట. సో, అదంతా కొంచెం వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్. ఆ బాస్మతి రైస్ ఈ దీంట్లో వేసేసుకోవడమేనండి. ఒక 70-75% రైస్ అనేది మనకి కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం దమ్ పెట్టుకుంటే భలే వస్తదండి. బిర్యానీ మాత్రం సూపర్ వచ్చిందండి. ఎంత బా వచ్చిందంటే చాలా చాలా బావుంది. దీనికి తోడు మనం కొత్తిమీర, పుదీనా, ఈ బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేస్తాం కదండీ! భలే వచ్చిందండి బిర్యానీ మాత్రం. చాలా టేస్టీగా వచ్చింది. వెంటనే మీరు కూడా చేసేసుకోండి. అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రొసీజర్‌లో చేసుకుంటే మాత్రం. చాలా సింపులేనండి. పెద్ద కష్టమేం కాదు. అసలు చెప్పాలంటే కుకింగ్ అంత ఈజీ టాస్క్ ఏమీ లేదండి. మనం ఒక్కసారి బుర్ర పెట్టి చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తదండి. యాక్చువల్‌గా అయితే నాకు స్టార్టింగ్ ఏమీ వచ్చేవి కాదండి. అలా అందరిని చూసి యూట్యూబ్‌లో చూస్తూ అలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాం. ప్రయోగాలు చేస్తాము. ఒకటిసారి, 2 సార్లు ఫెయిల్ అవుతది. మూడోసారి సక్సెస్ అవుతది కదా తప్పకుండాను. ఆ విధంగా ఫాలో అయిపోండి. నేను అలాగే అయ్యాననమాట. సో, దానివల్ల కుకింగ్ అయితే ఇప్పుడు నేను మంచిగా చేస్తున్నాను. ఆహా! అంటే నాకు కొన్ని నేను చూసినవి కొన్ని నా ఐడియాస్
నేను అవి ఇంప్లిమెంట్ చేసి చేస్తాననమాట. ఏదైనా సరే మనసు పెట్టి చేస్తాం. అంటే మన ఇంట్లో వాళ్ళకి మంచిగా పెట్టాలి. వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు సాటిస్ఫైడ్‌గా తినాలి అనేసి మనం ఆలోచించి చేస్తాం కదండీ! అప్పుడు ఖచ్చితంగా ఎక్సలెంట్‌గా వస్తదండి కుకింగ్ అన్నది. సో, నేనైతే అలాగే చేస్తాననమాట. చాలా కష్టపడి చేస్తాననమాట. ఏ కుకింగ్ అయినా సరే. తెలియనివి నేర్చుకొని ఎలా చేయాలి, వాళ్ళకి ఇవాళ ఏం చేయాలి అని ఎంతో ఒక షెడ్యూల్ వేసుకొని చేస్తాననమాట కుకింగ్ అనేది. నాకు చాలా ఇష్టమండి కుకింగ్ కూడాను. ఆ తర్వాత ఏంటంటే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. నేనేంటంటే సిమ్‌లో పెట్టేసాను మర్చిపోయి. అది చూసుకోలేదనమాట. అదేంటంటే కొంచెం హైలో పెట్టేసుకున్నామనుకోండి, ఫాస్ట్‌గా వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. సో, కావాల్సినవి ఈ బిర్యానీ లీవ్స్ అయితే ఎక్కువేసేసానండి. అన్ని అవసరం లేదు. ఒక 2 లీవ్స్ ఏసుకుంటే సరిపోతుంది. ఈ పక్కనేంటంటే మనం కొంచెం బాయిల్ చేయాలండి. ఎందుకంటే పీసెస్ అవి కుక్ అవ్వవు. కొంచెం టెండర్‌గా కుక్ అవ్వవనమాట. సో, పక్కన చికెన్ అయితే కుక్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే వాటర్ బాయిల్ అవ్వగానే రైస్ అనేది వేసేసాను. నేను పెద్ద మిస్టేక్ ఏం చేశానంటే, ఈ చికెన్ అనేది బాయిల్ అంటే కొంచెం కుక్ చేద్దామనేసి అందులో పెట్టేసి అది పెద్ద మంట పెట్టేసి ఏసీ రూమ్‌లోకి వెళ్ళిపోయానండి. మొత్తం అంతా పొగొచ్చేసిందండి. ఆ తర్వాతేమో మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసాను. చూసారా 70% కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు లేయర్స్‌లా వేసేసుకోవడమేనండి. కింద చికెన్ వేసాను కదా! ఇప్పుడు దీని మీద బ్రౌన్ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనకు కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు. ఘీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. కొంతమంది ఏంటంటే కలర్ వేస్తారండి. అంటే హోటల్లో మనం తింటాం కదా! అలా ఆ టెక్స్చర్ రావడం కోసం చాలామంది వేస్తారు. కానీ నేను కలర్స్ అవి వేయనండి. ఏదైనా న్యాచురల్‌గా చేద్దాం అనేసి ఇలా సింపుల్‌గా చేసేస్తాననమాట. ఇలా దీంతో ఇప్పుడు 70-75% కుక్ అయిపోయింది కదండీ రైస్. అదేమో లేయర్స్‌లా వేస్తున్నాను. మధ్యలో మనం చికెన్ కూడా వేసుకోవచ్చు. కానీ కిందనైతే మంచిగా కుక్ అవుతది కదని లాస్ట్ లేయర్ ఏసేసాననమాట. తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీరి, పుదీనా వేసుకోవడం, మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవడం. అలా అనమాట లేయర్స్‌లా వేసేసుకొని, కొంచెం వాటర్ దాని మీద మనం అలా వేసామనుకోండి, మూత పెట్టి ఒక 15 మినిట్స్ మనం ఏంటంటే దాని మీద ఏదైనా బరువు పెట్టామనుకోండి సిమ్‌లో పెట్టి, వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. ఎక్సలెంట్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూడండి బిర్యానీ అయితే టెక్స్చర్ ఇలా వచ్చింది. అంతా కుక్ అయిపోయిన తర్వాత ఇలా అయిందండి. చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.